ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రానికి మంచి చేయాలని, మంచి జరగాలని చెప్పి మేము కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదే సమయంలోనే కూటమిలోని ఇతర పార్టీలైన అటు జనసేనకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా హృదయపూర్వకంగానే మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అండ్ ఈరోజు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్నారు. ఇంకా సెంట్రల్ మినిస్టర్స్ చాలా మంది వచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. అండ్ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎన్డీఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వస్తారా రారా అన్నదైతే ఇంట్రెస్టింగ్, చూడాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆహ్వానించారు. మరి ఇటు చంద్రబాబు గారితో రేవంత్ రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి వస్తారేమో చూడాలి. అండ్ సామాజిక, మీడియా, సినిమా, రాజకీయ ఈ ప్రముఖులందరికీ కూడా ఇన్విటేషన్స్ అయితే వెళ్ళాయి. ఇది సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు ఆల్రెడీ నిన్న రాత్రి వచ్చేసారు. రామ్ చరణ్కి, అల్లు అర్జున్కి, జూనియర్ ఎన్టీఆర్కి చాలా మంది ప్రముఖులకి అయితే వెళ్ళాయి. మీడియా పరంగా అయితే ఇక ఒక సెక్షన్ ఆఫ్ జర్నలిస్ట్కి అయితే చిన్న చితక వాళ్ళకు కూడా అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాయి. అందరూ అయితే హాజరవుతారు. అండ్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా లేదా అన్నదైతే సో చూడాలి. కొందరు రాజకీయ ప్రముఖులకు, మరికొందరు ప్రముఖులకైతే చంద్రబాబు గారి స్వయాన ఫోన్ చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా అయితే వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్వయాన చంద్రబాబు గారు ఫోన్ చేసే ప్రయత్నం చేశారని, జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంకి అందుబాటులో రాలేదు అని చెప్పి అయితే టీడీపీ మీడియా కథనాలు ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తే జగన్ గారు అందుబాటులోకి రాలేదు అని. ఆఫ్కోర్స్ 2019 అప్పుడు కూడా చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇన్వైట్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా బాబు గారు అందుబాటులో లేరు. అండ్ అప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్ గారి ప్రమాణ స్వీకారానికి ఎవరు వెళ్ళలేరు అప్పుడు. మరి ఈసారి వైసీపీ నుంచి ఎవరైనా కనుక వెళ్తారా అన్న విషయం అయితే తెలియదు. బట్ వాళ్ళ పార్టీ పరంగా అయితే ఎవరో వెళ్తూ ఉన్నట్లు లేరు. మరి ఇంకెవరైనా కనుక వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు వల్ల వెళ్తారేమో తెలియదు. వరుసగా సినిమా వాళ్ళంటే తమిళనాడు నుంచి కూడా రజనీకాంత్ గారు కూడా ఒక చీఫ్ గెస్ట్గా హాజరవుతూ ఉన్నారు. మొత్తం మీద అయితే 11:15 20 నిమిషాలకి ఈ ప్రోగ్రామ్ అయితే ప్రారంభం అవుతుంది. 12:23 ఏమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు అన్నదైతే క్లారిటీ రావాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఫిక్స్ అట, బట్ ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారు అన్నది. అండ్ గన్నవరం విమానాశ్రయానికి అభిముఖంగానే జరుగుతుంది కాబట్టి ప్రయాణికులు చాలా ముందుగానే విమానాశ్రయానికి రండి అని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే కొన్ని అలర్ట్స్ జారీ చేశారు. జాగ్రత్త, విమాన ప్రయాణంలో ఎవరైనా అయితే అవి మిస్ కాకుండా జాగ్రత్తగా మీరు ముందే వెళ్ళడం, ఆల్టర్నేట్స్ చూసుకోవడం అనేది అయితే చూసుకోండి. వేరేసి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అయితే ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా, ఓవరాల్గా 4వసారి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి 2వసారి, 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంగా మరొకసారి యువ టీవీ తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేమైతే శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం.